Greetings to you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. I would like to thank God for this great opportunity to preach His word. నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను మీకు ఈ వాక్యాన్ని పంచుకోవడానికి. I would like to also thank Brother Elka Prashant for this time and for your efforts to translate this preaching. ఈ యొక్క సమయంలో ప్రశాంత్ గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను నాకు ట్రాన్స్లేట్ చేస్తున్నందుకు. All right. Dear brothers and sisters, my name is AP Solomon Raj. నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, నా పేరు ఏపీ సోలమన్ రాజు. I've born and brought up in Hyderabad. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ పట్టణంలో. So I would like to share a few words and kind of a testimony how God saved my life. నా యొక్క జీవిత సాక్ష్యాన్ని కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నా జీవితాన్ని ఎలా సేవ్ చేశాడని. Though I was born and brought up in Christian family, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినా కూడా, though my father was a pastor himself, నా యొక్క తండ్రి గారు ఒక దైవ సేవకుడు అయి ఉన్నా కూడా, my father has been doing ministry since many years. మా యొక్క తండ్రి గారు ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. Though I was born as a Christian, I never led a Christian life. నేను ఒక క్రైస్తవంగా పుట్టినా కూడా ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితాన్ని జీవించలేదు. I always living my life to please my friends in my school, in my college. నా యొక్క జీవితాన్ని ప్రతిసారి కూడా నా యొక్క స్నేహితుల కొరకు నా స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, వాళ్ళని సంతోషపరిచే జీవితాన్ని మాత్రమే జీవించాను. So I used to go to church and I used to go into the presence of God. నేను చర్చ్కి వెళ్ళేవాడిని, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళేవాడిని. So I used to say, God, forgive me for my sins. నేను చెప్పేవాడిని, ప్రభువా నా యొక్క పాపాలకు క్షమించండి. And when I go back to routine to my college days and go back routine with my friends, నా యొక్క స్నేహితుల్ని కలిసినప్పుడు కాలేజ్లో again I used to go to my old life. నా యొక్క పాత జీవితాన్ని నేను జీవించేవాడిని. In that way, entire my teenage until I finished my education. అలాగా నా యొక్క యవ్వన కాలం అంతా కూడా నా చదువుని పూర్తించే వరకు I led a life which was not pleasing God. నేను దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాను. Most of the times whenever I find time, I used to go in pubs. నాకు ఎప్పుడు సమయం దొరికినా కూడా నేను పబ్లకు వెళ్ళేవాడిని. I used to consume alcohol. నేను ధూమపానాన్ని చేసేవాడిని, మద్యపానం. Today, to be very honest, I don't get afraid to repent my sins in the presence of God. నేను మీకు నిజం చెప్పాలంటే నేను ఈరోజు భయపడ్డాను నా యొక్క పాపాలని ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు సన్నిధిలో. Because definitely most of the people who are watching this broadcast today, ఎందుకంటే మా యొక్క వీడియోని చూసిన చాలా మంది they only know me as a good person. వాళ్ళు నేను ఒక మంచి వ్యక్తిని అని మాత్రమే తెలుసు. But in reality, I was leading a good person life in front of people. కానీ నిజానికి నేను ప్రజల ముందు ఒక మంచి వ్యక్తిగా జీవించాను. But behind me, in secret, I was sinning against God. కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను దేవునికి వ్యతిరేకంగా పాప జీవితంలో జీవించాను. Wonderfully in 2013, అద్భుత రీతిగా 2013వ సంవత్సరంలో God started speaking to me. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. So once I accepted Jesus as my personal savior, నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరించానో, I got baptized. నేను బాప్తిసం పొందాను. So after I baptized, నేను ఎప్పుడైతే బాప్తిసం పొందానో, I thought I will never sin more. నేను ఎప్పుడు ఇంకా పాపం చేయను అని అనుకున్నాను. But unfortunately, కానీ దురదృష్టవశాత్తు, though I was baptized, నేను ఒక బాప్తిసం పొందినా కూడా, though I have repented, నేను నా పాపాలకి క్షమాపణ పొందినా కూడా, but still on and off, still sin were ruling me. కానీ పాపం నా జీవితాన్ని ఏలుతూ ఉన్నింది. So though I thought I was in true salvation, కానీ నేను అనుకున్నా నేను నిజమైన రక్షణలోకి నడిపింపబడ్డానని, but still I was putting back step like Peter. కానీ నేను ఒక అపోస్తలుడైన పేతురు లాగా నేను వెనకడుగు వేస్తూ ఉన్నాను. So if we see Peter after Jesus has left this world, మనము పేతురు యొక్క జీవితాన్ని చూస్తే, యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలాడో, so to be very honest, I have to correct myself, he didn't leave this world. After Jesus got crucified on cross, నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని వదిలి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ పైన మరణం పొందారో, then Peter thought he no more follower of Jesus.
పేతురు అనుకున్నాడు తను యేసుక్రీస్తుని ఇంకా వెంబడించను అని. So then he went back and he started fishing. ఆయన అక్కడ వెనక్కి వెళ్ళిపోయి తన పాత జీవితంలో వెళ్ళి చేపల్ని పట్టడం మొదలు పెట్టాడు మళ్ళీ. Then Jesus, who resurrected, అప్పుడు యేసు ఎవరైతే పునరుద్ధరణ పొందాడో he was waiting at that seashore. అతను యేసుక్రీస్తు అక్కడ ఎదురు చూస్తున్నాడు ఆ యొక్క ఒడ్డున. When he saw Peter, ఎప్పుడైతే పేతురుని చూశాడో he was without clothes. ఆయన బట్టలు లేకుండా ఉన్నాడు. Then Jesus baked a fish for Peter. అప్పుడు యేసుక్రీస్తు చేపని అతని కోసం వండాడు. Then after Peter came to Jesus, ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు వద్దకు వచ్చాడో he gave him food. అప్పుడు అతనికి ఆహారాన్ని ఇచ్చాడు. Then God asked, అప్పుడు దేవుడు అడిగాడు, Peter, do you really love me? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Peter, do you really love me? పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? Then he said, yes, Lord. ఆయన అన్నాడు, అవును ప్రభువా. This scripture has really motivated me a lot to come back to Jesus. ఈ యొక్క వాక్య భాగము నన్ను ఎంతగానో బలపరిచింది యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి. To be very honest, I thought God will never accept my life again. After knowing him, after taking baptism, I was going back to my old life. నిజం చెప్పాలంటే నేను అనుకున్నాను దేవుడు నన్ను ఎప్పుడు ఇంకా అంగీకరించడేమో, ఎందుకంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ నా పాత జీవితానికి వెళ్ళానని. But through Peter, God gave me hope. కానీ పేతురు యొక్క జీవితం ద్వారా దేవుడు నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. Dear brothers, I would like to share a beautiful message to you all. నా యొక్క ప్రియ సహోదరులారా, మీ అందరికి ఒక అద్భుతమైన వర్తమానాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. When you are doing sin, ఎప్పుడైతే మీరు పాపాన్ని చేస్తూ ఉన్నారో, don't go away from the presence of God. దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళిపోకండి. Get more close to God. దేవునికి ఇంకా చేరువకండి. Then slowly sin will start getting reduced from your life. అప్పుడే పాపం మీ జీవితంలో మెల్లిమెల్లిగా వెనక్కు తగ్గుతూ So వెళ్ళిపోతుంది. most of the times we do this. Whenever we do sin, we feel guilty and we don't go into the presence of God. చాలా సార్లు మనం పాపం చేసినప్పుడు మనకి చెడుగా అనిపించి యేసుక్రీస్తు సన్నిధికి మనం వెళ్ళాం. But the fact is, God is same yesterday, today and forever. కానీ నిజం ఏంటంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. The fact is, God is not hating the sinner, but he's hating the sin. నిజం ఏంటంటే దేవుడు పాపిని ద్వేషించడం లేదు కానీ పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. So as I was sinning, still I was following Jesus. నేను పాపం చేస్తున్నా కూడా యేసుక్రీస్తుని వెంబడించడం మొదలు పెట్టాను. So I've seen slowly there was a transformation happening in me. మెల్లిమెల్లిగా నా జీవితంలో ఒక రూపాంతరం చెందడాన్ని నేను చూశాను. Whenever I was about to make sin, ఎప్పుడైతే నేను పాపం చేయబోతూ ఉన్నానో God started condemning me. దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. Holy Spirit started inciting me. పరిశుద్ధాత్మ నన్ను ఆపడం మొదలు పెట్టాడు. Holy Spirit started guiding me. పరిశుద్ధాత్మ నన్ను ఎలా నడవాలని నేర్పించడం మొదలు పెట్టాడు. Whenever I'm about to do a sin, పాపం చేసే ప్రతిసారి Holy Spirit used to stop me there. పరిశుద్ధాత్మ నన్ను ఆపేవాడు. That is called you getting in control of Holy Spirit. దాని అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్ళడం. Hallelujah. హల్లెలూయా. So for an example, ఒక ఉదాహరణకి, after I started meditating the word of God, నేను ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాను, after I started giving my time to my friend Jesus, నా సమయాన్ని నా యొక్క స్నేహితుడైన యేసుక్రీస్తుకి ఇవ్వడం మొదలు పెట్టాను. then my worldly friend used to call me to go into pub. నా యొక్క పాత స్నేహితులు వెళ్దాము పబ్ కి అని పిలిచేవారు. There was an invitation from one of my fine friends stating, one of our friends getting marriage, so he's giving a bachelor party in a huge resort. Come, let's enjoy, he said. నా ఒకనొక స్నేహితుడు పెళ్లి చేసుకునే ముందు బ్యాచిలర్స్ పార్టీ ఇస్తాను రా అని నన్ను పిలిచాడు. But I did not go that day. కానీ నేను ఆ రోజు వెళ్ళలేదు. I rejected his request. నేను అతని వ్యతిరేకించాను యొక్క. Praise the Lord. యేసుక్రీస్తుకి మహిమ. Today, my dear brothers and sisters, ఈ రోజు నా యొక్క ప్రియమైన సహోదరి సహోదరులు, I'm sharing this testimony ఈ రోజు నా యొక్క సాక్ష్యాన్ని పంచుతున్నాను. because God has given me willingness to share it to you all. ఎందుకంటే నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి. So within the 6 years of span from 2013 to till this time, ఈ యొక్క 6 సంవత్సరాలు 2013 నుండి ఈ సంవత్సరం వరకు I was busy in earning my own life. I was supporting my family both financially. నేను నా యొక్క జీవితాన్ని చాలా బిజీగా లీడ్ చేస్తాను. నా యొక్క కుటుంబానికి సహాయం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ. Later I've also married.
తర్వాత నేను పెళ్లి కూడా చేసుకున్నాను. to a beautiful woman called Prasanna. ఒక అందమైన భార్యకి, ప్రసన్న సిస్టర్ గారికి. Later God has blessed me with a beautiful daughter. నాకు దేవుడు ఒక అందమైన అమ్మాయిని కూడా బ్లెస్ చేశాడు. Monthly I am getting a very good amount of salary. ప్రతి నెలకి నేను మంచి జీతాన్ని పొందుకుంటూ ఉన్నాను. I have my own car. నాకు నా సొంత కారు ఉంది. I can afford a luxurious restaurant. నేను ఒక మంచి విలాసవంతమైన హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళి తినగలను. But still after God saved me, కానీ దేవుడు నన్ను రక్షించిన తర్వాత కూడా he started keeping a new burden in my life. ఒక నూతనమైన భారాన్ని నా జీవితంలో పెట్టడం మొదలుపెట్టాడు. Trust me, my brothers and sisters. నమ్మండి నన్ను ప్రియమైన సహోదరి సహోదరులారా. Whenever I am going back to sleep, ఎప్పుడైతే నేను ప్రతిసారి నిద్ర పడుకుందామని వెళ్ళేటప్పుడు all of a sudden there is a burden in my heart. అనుకోని రీతిగా ఒక తెలియని బాధ, ఒక బరువు నా హృదయంలో ఉండింది. There are young stars like me. అక్కడ ఎందుకంటే చాలా మంది యవనస్తులు ఉన్నారు నాలాగా. There are young Christians like me. చాలా మంది యవన క్రైస్తవులు ఉన్నారు నాలాగా. Who know Jesus. ఎవరికైతే యేసుక్రీస్తు తెలుసో, but they are putting back steps. కానీ వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉన్నారు. Today God has changed my life. ఈ రోజు దేవుడు నా యొక్క జీవితాన్ని మార్చాడు. And want me to establish this living water ministries. జీవజలము అనే ఒక మినిస్ట్రీస్ ని స్టార్ట్ చేయడానికి నాకు ప్రేరేపణ ఇచ్చాడు. So that's how today is my first ceremony. I'm starting this ministry. అందుకని ఈ రోజు నా యొక్క మొట్టమొదటి వాక్య భాగాన్ని మీకు పంచుకొని యొక్క మినిస్ట్రీస్ మొదలు పెడుతూ ఉన్నాను. So I would like to thank God once again for this great opportunity to share my testimony. దేవునికి మరొకసారి యొక్క సాక్షిని పంచడానికి ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. So dear viewers, దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా start praying for me, మా కోసం ప్రార్థన చేయండి, my family, మా యొక్క కుటుంబం కోసం. and also start praying for my brother Prashant, నా కోసం కూడా ప్రార్థన చేయండి. so that he is also into ministry of God. నేను కూడా మినిస్ట్రీస్ లో ఉన్నాను. He is also supporting one beautiful ministry. ఒక మినిస్ట్రీని సపోర్ట్ చేస్తూ ఉన్నాను. Simultaneously he is also supporting the Living Waters ministry in translating the gospel. అలాగే జీవజలము అనే ఈ యొక్క మినిస్ట్రీస్ ని ట్రాన్స్లేషన్ ద్వారా సహాయం చేస్తున్నాను. I would also request you to pray for the video production by Srikanth Reddy, Elka Srikanth, who is elder brother of Prashant. అలాగే ఈ యొక్క వీడియో తీస్తున్నటువంటి ఎల్కా శ్రీకాంత్ రెడ్డి వారి కోసం కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. I would also request you to pray for music productions by brother Sam. అలాగే ఈ యొక్క సంగీతాన్ని అందిస్తున్నటువంటి బ్రదర్ శామ్ కోసం కూడా ప్రేయర్ చేయమని కోరుతున్నాను. So it's a humble request for everyone to uphold me in your prayers. ఈ యొక్క దయచేసి మా అందరి కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. So if you remember, it's responsibility of every believer. మీకు గుర్తుంటే ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఇది. Jesus said, go unto the ends of the world. యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళి spread the gospel. సువార్త ప్రకటించండి. Whoever accepts my word, ఎవరైతే నా యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో, baptize them in my name, వారికి బాప్తిసం ఇవ్వండి నా నామములో, and also make my disciples. అలాగే నా యొక్క శిష్యులుగా వారిని తయారు చేయండి. Today as a disciple of God, ఈ రోజు ఒక దేవుని శిష్యునిగా I'm coming to you with the good news. ఈ రోజు మీ మధ్యకి వస్తున్నాను ఒక మంచి వార్త, శుభవార్త. Jesus has died for you and me on the cross only for our sins. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తను మరణించాడు. The reason is he wants us all to have the eternal life and to present everyone in front of Father. ఎందుకంటే మనందరం కూడా నిత్య జీవితాన్ని పొందాలి, మనందరం తండ్రి దేవుని దగ్గర ఉండాలి అన్న కారణంతో. So I thank you all for your time. మీ ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని, మీ అందరి సమయం కోసం వందనాలు చెల్లిస్తున్నాను. Praise the Lord. Praise the Lord.